వాళ్ళు నాటుతున్న విత్తనాలు దేశంపై అసహ్యం, దేశంపై రోత, దేశంపై చిన్నచూపు. కొద్దిపాటి తెలివి ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ప్రతి దేశంలో కొన్ని మంచి విషయాలుంటాయి, కొన్ని సమాజానికి హితవు కాని విషయాలుంటాయి. హితవు కాని విషయాలున్నాయని దేశాన్నే తాకట్టు పెడతారా? బాధ్యత గల పౌరులు చేయవలసిన పనేనా ఇది? వాళ్ళు ఇలా నిరాటంకంగా ఎలా కొనసాగిస్తున్నారు ఈ భావదరిద్రపు దోపిడీని? మీ తల్లిని తిడుతూ ఉంటే వింటూ ఊరుకుంటున్న మీరు ఎలాంటి కుమారులు? అర్థమయ్యింది, వైరస్ మనం బలహీనంగా ఉన్నప్పుడే అటాక్ చేస్తుందని. బలపడే మార్గాలు చూడాలి. ముందు దేశద్రోహం అనే వైరస్ని ఆపాలి, తర్వాత దేశాన్ని, శరీరాన్ని బలపరచాలి. మేము ఒక్కడిని ఏం చేయగలం, మా వల్ల ఏమవుతుంది అనుకుంటూ కాలం వ్యర్థం చేస్తున్నారా? ఒకనాడు ఆంగ్లేయులు లేదా పోర్చుగీస్ మనల్ని చుట్టుముట్టినప్పుడు వాళ్ళ వక్రబుద్ధులు మనకి తెలియవు. ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా లేని యుగంలోనే పోరాడి నిలిచిన జాతి మనది.